హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పల్లెటూరిలో పట్నం అమ్మాయి. ఈరోజు నేను నా ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని చెప్పేసి ఇలా వచ్చానన్నమాట. బికాజ్ అందరికీ తెలీదు ఎలా ఉంటుంది ఏంటి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎవరికి ఐడియా ఉండదు దాని గురించి. బికాజ్ వేరే వాళ్ళు చెప్తేనే మనకి తెలిసేది. సో నేను కూడా ఏదైనా చెప్తేనే కదా మీకు తెలిసేది. సో అందుకనే నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే అందరికీ అలానే ఉంటుందని చెప్పను. బట్ కొన్ని అయినా సింక్ అవుతాయి కదా అని చెప్పేసి నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని చెప్పేసి ఇలా వచ్చాననమాట. యాక్చువల్లీ ఏంటంటే నా నా మ్యారేజ్ ఆగస్ట్ 24/18 అయిందనమాట. సో ఇంకా మ్యారేజ్ అయ్యాను. నా మ్యారేజ్కి మా వదిన 8 మంత్స్ ప్రెగ్నెంట్ అనమాట. సో ఇంకా మేము ఎలాంటి ప్లాన్స్ చేసుకోలేదు, అసలు ఏం తెలీదు మాకు. అసలు మేము ఎలాంటి మ్యారేజ్ అయ్యాక ప్లాన్ అయితే అసలు ఏం ప్లాన్ చేసుకోలేదు మేము. ఇంకా మ్యారేజ్ అయిపోయింది. ఇంకా చూస్తూనే ఇంకా ఎక్కడికైనా వెళ్దాము అది ఇది అనేలోపు మా వదిన ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి సో ఎక్కడికి వెళ్ళలేకపోయాము. మా ఇంట్లోనే ఉంటారు కదా ఆ వదిన కాబట్టి. సో ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు, ఏం చేయలేదు. ఇంకా మా వదినకి యాక్చువల్లీ సెప్టెంబర్లో డేట్ ఇచ్చారనమాట. డెలివరీ డేట్ ఇచ్చారు సెప్టెంబర్ 24కి. 24 కాదు, ముందే ఇచ్చారు. 10 డేస్ అట్లా వెనక అవుతుంది కదా. సో సెప్టెంబర్ 24కి హాస్పిటల్ డెలివరీ డేట్ ఉందని చెప్పేసి ఇంకా మేము ఎక్కడికి ప్లాన్ చేసుకోలేదు, అసలు ఏం ప్లాన్ చేసుకోలేదు, ఏం లేదు. అయిపోయింది. అండ్ ఆల్సో ఏంటంటే నాకు ఆగస్ట్ 18కి మ్యారేజ్ అయింది. ఆగస్ట్ 22కి మెన్స్ట్రేషన్ నాకు వచ్చిందనమాట. సో ఇంకా నాకేంటంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్ ఉండేదన్నమాట. ఈ కరెక్ట్ పర్టికులర్ డేట్ అనేది ఏది ఉండకపోయేదన్నమాట. తర్వాత ఏమైంది, ఒకరోజు ఇలానే మా వదిన చెప్పింది, అంటే సెప్టెంబర్లో ఇలానే నీకు ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్ కదా, ఒకసారి చెక్ చేయించుకుంటే బెస్ట్, ఎందుకైనా మంచిది. ఎందుకంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వు. బికాస్ థైరాయిడ్ ఇలాంటివి ఉంటాయి కదా, పీసీఓడి మెన్స్ట్రేషన్కి సంబంధించినవి. సో ఇంకా ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ ఒకటి, ఆఫ్టర్ మ్యారేజ్ ఒకలా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నువ్వు డాక్టర్ని కన్సల్ట్ అవ్వు, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్ వస్తుంది నాకు అని చెప్పేసి అన్నారనమాట. ఓకే వదిన అని చెప్పేసి నేను కూడా ఓకే ఉన్నాను. ఇంకా నేనేమనుకున్నా అంటే ఎలాగో మా వదినని తీసుకొని వస్తాం కదా హాస్పిటల్‌కి. సో మమ్మీ వాళ్ళ దగ్గరికి రాగానే చెక్ చేయించుకుందాంలే మెన్స్ట్రేషన్ ప్రాబ్లమ్ గురించి అని చెప్పేసి ఉన్నాను. అయితే సెప్టెంబర్ 24కి నాకు సెప్టెంబర్ 22 మెన్స్ట్రేషన్ రావాలి. బట్ సెప్టెంబర్‌లో అసలు రాలేదు. సో ఎంతకైనా మంచిది, ఇంకా మా వదిన చెప్పింది, "నువ్వు ఎంతకైనా మంచిది ఒకసారి టెస్ట్ చేసుకో, ఆహ్, చెప్పలేము" అని అనింది. అయితే సరే అని నేను 23కి మెన్స్ట్రేషన్ రావట్లేదు కదా అని చెప్పేసి ఆహ్, టెస్ట్ చేసుకున్నాను. బట్ నెగెటివ్ వచ్చింది. ఓకే, దట్స్ ఫైన్, అయిపోయింది. అండ్ మళ్ళీ ఇంకా 23 ఏమైంది, 23 నైట్ ఆహ్, 23 నైట్ నేను అందరం కలిసి మా మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చేసాం, మా వదిన. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి హాస్పిటల్ చాలా దగ్గరనమాట. సో అందుకని మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చేసాం. వచ్చేసాక ఇంకా మా వదిన 24కి డెలివరీ అయిపోయింది. ఇంకా 25థ్ హాస్పిటల్‌కి వెళ్దాంలే అని చెప్పేసి నేను నా కోసం మెన్స్ట్రేషన్ ఇలా ఇర్రెగ్యులర్ ఉంది అని చెప్పేసి దానికోసం అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా 25థ్‌కి వెళ్ళలేదు. 26థ్‌కి వెళ్ళాననమాట హాస్పిటల్‌కి. 26థ్‌కి హాస్పిటల్‌కెళ్ళాను. వెళ్తే ఇంకా డాక్టర్ అడిగారు, అన్ని డీటెయిల్స్ అడిగారు. ఇలా అని ప్రాబ్లమ్ అని చెప్పాను. సో ఒకసారి అయితే చూద్దాము, టెస్ట్ చేద్దామని చెప్పేసి టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చేసింది. అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్, అన్‌ప్లాన్డ్ అనమాట. ఇంకా గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలి అదంతే. దేవుడు ఇచ్చినప్పుడు తీసేసుకోవాలి కాబట్టి. బికాజ్ చాలా వరకి, ఎందుకంటే చాలా మంది పిల్లలు లేక బాధపడుతున్నారు కదా. కానీ మనం దేవుడు ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకోవద్దు? అందుకని చెప్పేసి ఇంకా మేము కూడా ఇంకా మా అత్తయ్య వాళ్ళ అందరికీ ఫోన్ చేసి చెప్పేసామన్నమాట. వాళ్ళు కూడా హ్యాపీ అయ్యారు. మా హస్బెండ్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎవరు అంటే లైక్ వద్దు అది అట్లాంటిది ఏం అనలేదు. బికాస్ అది దేవుడనేది ఒక, ఐ మీన్ పిల్లలనేది ఒక హ్యాపీనెస్ అండ్ ఒక వరం అనమాట వాళ్ళు. సో ఇంకా అట్లా అని చెప్పేసి ఓకే అని చెప్పేసి అయిపోయింది. తర్వాత ఇంకా నాకు ఆహ్, అయిపోయింది. ఐ మీన్ అల్ట్రా స్కాన్ సంథింగ్ ఏదో చేస్తారు కదా ఫస్ట్‌లో. సో అది కూడా చేశా. అది మొత్తం
కన్ఫర్మ్ అయిపోయింది బేబీ ఉంది అని చెప్పేసి. ఇంకా ఫస్ట్ మంత్ నాకు ఎలాంటి సింప్టమ్స్ లేవు. అసలు వామిటింగ్స్ అని అట్లా ఏం లేవు. ఫస్ట్ మంత్ ఏది లేదు. ఇంకా డాక్టర్ ఇంకా సెకండ్ మంత్‌లో ఒకసారి బ్లడ్ టెస్ట్ అన్నీ చేయించండి అంటే లైక్ ఉంటారు కదా! బ్లడ్ టెస్ట్ అవన్నీ ఆహ్, చేయించమన్నారు. ఇంకా నేను బ్లడ్ టెస్ట్ అవన్నీ చేయించాను. చేస్తే హిమోగ్లోబిన్ చాలా అంటే చాలా తక్కువుంది. ఎంతుందంటే 8% ఉంది. 8 పాయింటే ఉందనమాట. సో, ఇంక డాక్టర్ అన్నారు హిమోగ్లోబిన్ చాలా తక్కువుంది అని చెప్పారనమాట. ఇంకా నాకు సెకండ్ మంత్ వచ్చేసింది. సెకండ్ మంత్‌లో ఇంక నాకు స్టార్ట్ అయిపోయిందింక. ఫుల్‌గా వామిటింగ్స్. ఏది తిన్నా అసలు వెంటనే వామిటింగ్స్ చేసుకోవడం అయిపోయిందనమాట. ఇంకా అసలు ఇప్పుడు నాకు బ్లడ్ లెవెల్స్ కూడా తక్కువున్నాయి. ఇప్పుడు నేను బీట్రూట్ జ్యూస్ తాగినా వామిటింగ్ వచ్చేస్తుంది. పొమోగ్రానేట్ తిన్నా వామిటింగ్ వచ్చేస్తుంది. ఏది తిన్నా తినగానే వామిటింగ్. అలా అయిపోతుందనమాట ఇంకా. ఏది తిన్నా నాకు బాడీకి పట్టట్లేదు. ఇంకా నాకు ఫస్ట్ ట్రైమిస్టర్‌లో అసలు నాకు బ్లడ్ అనేదే పెరగలేదు. అండ్ ఆల్సో వామిటింగ్స్ కూడా ఫిఫ్త్ మంత్ వరకు అయ్యాయన్నమాట. హెవీ వామిటింగ్స్ అయిపోయాయి. ఇంకా ఏమైందంటే ఇంక నేను మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చేసాను. మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చి వామిటింగ్స్ అవుతున్నాయి. ఎందుకంటే మా వదిన అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో వదిన కూడా ఉంది కదా! ఇద్దరిని చూసుకోలేదు మా అత్తయ్య అని చెప్పేసి ఇంకా నేను మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చేసాను. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చేసాక మమ్మీ రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ ఏబీసీ జ్యూస్ అండ్ లంచ్‌లో ఖచ్చితంగా లీఫీ వెజిటబుల్స్ అనమాట. అండ్ ఆల్సో నేను నాన్ వెజ్ తిననసలు. సో, నాన్ వెజ్ తినను కాబట్టి లీఫీ వెజిటబుల్స్ వాటితోనే ఏదున్నా పెంచుకోవాలి హిమోగ్లోబిన్. సో, ఇంకా ఆహ్, మమ్మీ వాళ్ళు హిమోగ్లోబిన్ పెంచుకోవాలి. ఇంక ఏది తిన్నా వామిటింగ్ అయిపోతుంది. హెడేక్ ఇంకా చాలా అంతా ఆహ్, అంటే లైక్ టైర్డ్ అంటే లైక్ తొందరగా వీక్ అయిపోవడము. మార్నింగ్ అంతా లేజీనెస్‌గా ఎలానో ఉంటుండే అనమాట. అప్ టు 5 మంత్స్ నాకు అసలు నేనులాగా లేను. చాలా వీక్ అయిపోయాను. అందరూ ప్రెగ్నెన్సీలో గ్లో అవుతారు. అది ఇది అని చెప్తారు కదా! నేను ప్రెగ్నెన్సీలో అసలు గ్లోయే అవ్వలేదు. నా ఫేస్ అంతా అంటే లైక్ పీక్కుపోయిందనమాట. గ్లో అనేది లేదు నాకు ప్రెగ్నెన్సీలో. చాలా వరకు ప్రెగ్నెన్సీలో అందరికీ ప్రెగ్నెన్సీ అనంగానే చాలా గ్లో వస్తదంట. నాకైతే ఏం లేదు గ్లో. ఇంకా అలా అయిపోయిందనమాట. ఇంకా అప్ టు ఫిఫ్త్ మంత్ నాకు ఫుల్ వామిటింగ్స్ అయిపోయాయి. ఇంకా ఏది తిన్నా, ఏం చేసినా వెంటనే వామిటింగ్ అవ్వడం. అండ్ ఈవెన్ ఇప్పుడు అంటే ఐ మీన్ టిల్ నౌ పొమోగ్రానేట్ నాకు పడదు. అండ్ అందరికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో పులుపు తినాలనిపిస్తది. నాకు పులుపు పడకపోయేది. అసలు పులుపు తింటే వామిటింగ్ వచ్చేసేది. పులుపు తిన్నా వామిటింగ్ వచ్చేసేది. అంటే లైక్ ఇప్పుడు చింతపండు పులిహోర ఒకరు చింతపండు పులిహోర తిందామని చెప్పేసి నాకు ఇష్టం అనమాట అది. తినాలనిపించి తిందామనే లోపు ఒక 2, 3 స్పూన్స్ తినగానే ఇంకా వామిటింగ్ అయిపోయిందనమాట. అండ్ గోంగూర తింటే గూడా బ్లడ్ పెరుగుతుందంటే, సరే అని గోంగూర తింటే అది గూడా వామిటింగ్ అయిపోయింది. ఇంకా ఏది తిన్నా నాకు పులుపు అసలు పడకపోయేది కాదనమాట. అప్ టు 5 మంత్స్ 5 మంత్స్ వరకు వామిటింగ్స్ అయ్యాయి. పులుపు అయితే అసలు ఒక 6, 7 మంత్స్ వరకు నాకు పులుపు అనేది పడలేదనమాట. ఇంకా ఆఫ్టర్ 5 మంత్స్ ఏమైంది సెకండ్ ట్రైమిస్టర్‌లో మనకి ఆహ్, ఎన్‌టీ స్కాన్ అండ్ టిఫా స్కాన్ అని ఉంటుంది గదా! ఎన్‌టీ స్కాన్‌కి గూడా ఎళ్ళాననమాట. సో, ఎన్‌టీ స్కాన్‌కెళ్ళినప్పుడు మా వారొచ్చారు ఎన్‌టీ స్కాన్‌కి. అసలు నాకైతే అబ్బా! ఎంత లైక్ అప్పుడు బేబీ కొంచెం అంటే లైక్ ఇట్లా చిన్నగా ఫార్మ్ అవుతుంది గదా! అంటే లైక్ ఇంకా పర్ఫెక్ట్‌గా క్లియర్‌గా ఫార్మ్ అవ్వదు ఎన్‌టీ స్కాన్‌లో. కొంచెం కొంచెంగా ఫార్మ్ అవుతది. భలే అనిపిచ్చింది నాకు. అసలు చాలా మంచిగా అనిపిచ్చింది. ఆ ఎన్‌టీ స్కాన్‌లో. ఇంకా నాకు ఫిఫ్త్ మంత్ వరకి అసలు బ్లడ్ అనేదే పెరగలేదు. అప్ టు ఫిఫ్త్ మంత్ ఇంకా డాక్టర్ ఏమన్నారంటే సీరియస్ అయ్యారు. ఇలా ఉంటే చాలా కష్టము. పెరగకపోతే ఇంజెక్షన్స్ ఎక్కించుకున్న అది ఎంత 1 ఆర్ 2% కన్నా ఎక్కువ పెరగదు. బికాజ్ నాకు 12%కి రావాలన్నమాట బ్లడ్. సో, ఇంకా నాకు 8% ఉంది. ఇంకా పెంచేసుకోవాలి అని చెప్పేసి ఇంకా పర్లే వామిటింగ్స్ అయినా ఆఫ్టర్ ఫిఫ్త్ మంత్ కూడా నేనేంటంటే టాబ్లెట్స్ ఇంకా టాబ్లెట్స్ వేసుకున్నా నాకు వామిటింగ్స్ అయ్యాయన్నమాట. టాబ్లెట్స్ వేసుకున్నా నాకు వామిటింగ్స్ అయ్యేవి. ఇంకా ఓన్లీ మోస్ట్‌లీ అయితే 1 ఆర్ 2 టాబ్లెట్స్ అంతే. అంతకు మించి ఎక్కువ వేసుకునేదాన్ని కాదు. బికాజ్ వేసుకోవద్దన్నారు కూడా. ఎక్కువ ఇంకా
తట్టుకోలేము అంటే వేసుకోమన్నారు కానీ, ఇంక నేను ఎక్కువ టాబ్లెట్స్ యూజ్ చాలా అంటే చాలా టాబ్లెట్స్ రాశారు నాకైతే. బ్లడ్ లేదని చెప్పేసి, హిమోగ్లోబిన్ లేదని చెప్పేసి టాబ్లెట్స్ చాలా, కాల్షియం టాబ్లెట్, ఎంసీబీ టాబ్లెట్, షే చాలా టాబ్లెట్స్ రాశారనమాట. ఇంకా వేసుకోవాలంటే చిరాకొచ్చేవి. ఇంకా వామిటింగ్స్, ఇంకా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అవన్నీ ఇచ్చారు. ఇంకా అవన్నీ ఏసుకోవాలంటే చిరాకొచ్చేది. టాబ్లెట్స్ అంటేనే అబ్బా అనిపిచ్చేది. ఇంకా ఇంక ఏసుకోవాలనిపిచ్చేది కాదు గానీ, ఇంకా తప్పదని చెప్పేసి ఏసుకునేదాన్ని. ఇంకా కొన్ని రోజులయ్యాక ఫోలిక్ మానేశాను. ఇంకా ఇంక సిక్స్త్ మంత్‌లో స్టార్ట్ అయిందింక. సిక్స్త్ మంత్ నుంచి కంటిన్యూగా, ఎందుకంటే ఫిఫ్త్ మంత్‌లో నాకు స్టాప్ అయిపోయాయి వామిటింగ్స్ అన్నీ. సో, హమ్మయ్య అనుకున్నాను. ఇంకా హమ్మయ్య అనుకున్నాక ఇక సిక్స్త్ మంత్‌లో ఫుడ్ ఇంకా బాగా, అంటే లైక్ బీట్రూట్ జ్యూస్, ఏబీసీ జ్యూస్ ఇంకా కంటిన్యూగా ఇంకా అసలు తాగడం స్టార్ట్ చేశాను. ఇంకా లీఫీ వెజిటబుల్స్ కూడా బాగా తినడం స్టార్ట్ చేశాను. ఇంకా మళ్ళీ నెక్స్ట్ సెవెంత్ మంత్‌లో ఎళ్ళేలోపు నాకు 10 పాయింట్ వచ్చింది. ఇప్పుడు 10 పాయింట్ ఉందనమాట. 10.8 ఎంతో ఉంది పర్సెంటేజ్, ఐడియా లేదు. ఇంకొక 2% పెంచుకోవాలి డెలివరీలోపు. ఎలా అవుతుందో తెలీదు నాకు. సో, ఇంకా చూడాలి. సెవెంత్ మంత్ వరకి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా నా ఎన్‌టీ స్కాన్ అవన్నీ, నా ఎన్‌టీ స్కాన్ మంచిగా అయింది. బేబీ ఎన్‌టీ స్కాన్ ఏంటి అంటే లైక్ బేబీ ఎలా ఉంది లోపల, గ్రో అవుతుందా లేదా అని చెప్పేసి ఎన్‌టీ స్కాన్ చేస్తారు కదా అది. ఇంకా నా ఎన్‌టీ స్కాన్, టిఫా స్కాన్ కూడా బాగా జరిగింది. టిఫా స్కాన్‌కి మా వారు అంటే లైక్ అప్పుడు క్లియర్‌గా ఉంటుంది కదా టిఫా స్కాన్‌లో. చాలా అంటే చాలా, అంటే లైక్ చూడగానే ఎంత హ్యాపీగా అనిపించేది. అంటే లైక్ మా బేబీ నన్ను సతాయించలేదనమాట. చాలా వరకి స్కాన్స్ చేసేటప్పుడు ఏంటంటే బేబీ రివర్స్‌లో ఉంటే స్కాన్ చేయడం ఇబ్బంది అవుతదంట కదా! సో, నాకేంటంటే లైక్ ఫస్ట్ ఎన్‌టీ స్కాన్‌లో బానే ఉన్నారు. టిఫా స్కాన్‌లో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు రివర్స్‌లో ఉన్నారు. సో, వెళ్ళి మళ్ళీ రండి కొద్దిసేపు అయ్యాక అని చెప్పారనమాట. సో, ఇంకేం చేసాం, నేను మా వారిద్దరం కలిసి మాట్లాడామనమాట బేబీతో. ప్లీజ్ కోఆపరేట్ చేయవా మా కోసం ప్లీజ్, మళ్ళీ లేట్ అవుతది, లేకపోతే మళ్ళీ రేపు రావాల్సొస్తది. కోఆపరేట్ చేయమ్మా అది ఇది అని చెప్పేసి మాట్లాడితే, ఇంకా మాట్లాడి కొంచెం కాఫీ తాగేసి ఎళ్ళామనమాట మళ్ళీ స్కాన్‌కి. వెళ్తే అప్పుడు కరెక్ట్ పొజిషన్‌లో ఉన్నారనమాట. మంచిగా చిన్న చిన్న క్యూట్ చేతులు ఇలా పెట్టుకొని ఇలా ఉన్నారనమాట. ఎంత క్యూట్, ఎంత హ్యాపీగా అనిపించింది. మా వారైతే చాలా ఎక్సైట్ అయిపోయారు. ఆహ్, టిఫా స్కాన్‌లో చాలా మంచిగా అనిపించాయి. ఎక్స్‌పీరియన్స్ అదొక హ్యాపీనెస్ కదా అలా చూసుకుంటుంటే. ఇంకా మొత్తానికి నా ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్ ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్ ఇలా అయిపోయిందనమాట. బట్ కొంతమందికి కొన్ని కొన్ని సింప్టమ్స్, అంటే లైక్ అందరికీ ఒకే సింప్టమ్స్ ఉంటాయని రూల్ లేదు. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ కూడా ఉంటుందనమాట. నాకు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ చాలా ఉండేది. బట్ ఇంకా ఒక సిరప్ ఇచ్చారనమాట. ఇంకా అది ఏసుకునేదాన్ని. ఏసుకోవాలనిపించకపోయినా ఏసుకోవాలి, ఇంక తప్పదు. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటుంది చాలా. ఇంకా ఒక కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటుంది. నాకు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది అప్ టు ఆహ్, ఎయిత్, నైన్త్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది అప్ టు ఎయిత్, నైన్త్ మంత్ వరకు ఉంటుంది. కొంతమందికి అంతవరకు ఏమి ఉండదు. ఇంకా అలా ఉందనమాట. ఇంకా ఖచ్చితంగా మనం, అంటే లైక్ ఈ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే లైక్ ఒక ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. బాధలుంటాయి, కష్టాలుంటాయి, అన్నీ ఉంటాయి. బట్ ఆహ్, మన బేబీ బయటికి రాగానే అవన్నీ మర్చిపోతాం. ఎంత బావుంటది కదా ఆ ఫీల్ అసలు. ఇంకా నాకైతే చాలా ఆహ్, అప్ టు సిక్స్త్, సెవెంత్ మంత్ దాకా ఓకే, పర్లేదు ఏమనిపిచ్చదు. ఇంకా అండ్ గ్రోత్ స్కాన్ కూడా ఉంటుంది. గ్రోత్ స్కాన్ ఎప్పుడు చేస్తారంటే 32 వీక్స్, అంటే లైక్ ఎయిత్ మంత్ పడే ముందు అలా చేస్తారనమాట. ఇంక నాకు గ్రోత్ స్కాన్ కూడా అయిపోయింది. ఆల్ పర్ఫెక్ట్ అనమాట. కమెంట్ చేయండి గ్రోత్ స్కాన్ గురించి అప్డేట్ కావాలి అని అడిగితే ఎవరికైనా. అలా అనమాట. మొత్తానికి ఫైనల్‌గా నా ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్ ఇలా అయిపోయింది సక్సెస్‌ఫుల్‌గా, హ్యాపీగా అన్నీ.
బట్ ఉంటాయి తప్పదు. ఇంకా ఒక మదర్ అవ్వాలంటే ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలి. సో, ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే అంటే లైక్ అంటారు కదా! వ కష్టపడితేనే ఉంటుంది అని చెప్పేసి. ఆహ్, ఇప్పుడు ఎంత కష్టపడతామో వన్స్ బేబీ బయటికొచ్చాక అవన్నీ మర్చిపోతాం. అసలు ఏమి గుర్తు కష్టమే గుర్తుండదు. అంత హ్యాపీగా అనిపిస్తదనమాట. నాకైతే ఇంతే అయింది. నాకు ఎక్కువ అంటే లైక్ ఎక్కువ ఇబ్బంది ఏం పడలేదు నేను. కానీ చాలా వరకు చాలామందికి ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్‌లో కొంచెం ఇబ్బందులుంటాయి. అంటే లైక్ బాగా వామిటింగ్స్ అప్ టు 9 మంత్స్ వరకి గూడా వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. అండ్ ఆల్సో నాకేంటంటే ఫిఫ్త్ మంత్ వరకి ఓన్లీ వామిటింగ్స్ అండ్ ఆల్సో ఏంటంటే ఏదైనా చిన్న స్మెల్ వచ్చినా అంటే లైక్ ఏ స్మెల్ వచ్చినా తట్టుకోలేకపోయాను. ఆ స్మెల్‌కి గూడా వామిటింగ్ వచ్చేసనమాట. అంటే ఎక్కడైనా దూరంగా ఏదైనా చేస్తున్నా గూడా ఆ స్మెల్ నాకొచ్చేది. అట్లా స్మెల్ వస్తది అని అంటారు గదా! అట్లా స్మెల్ గూడా వచ్చేదనమాట. ఆహ్, అది చాలా ఘోరంగున్నది. ఏ స్మెల్ ఉన్నా తట్టుకోలేకపోయాము. ఏ స్మెల్ అయినా కుక్ చేస్తున్న రైస్ స్మెల్ అయినా సరే, కర్రీ స్మెల్ అయినా సరే, వండుతుంటే ఆ స్మెల్ వస్తే వామిటింగ్ వచ్చేసేదనమాట. అలా కొన్ని మెంబర్స్‌కి కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. కొన్ని మెంబర్స్‌కి కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. అందరికీ ఒకేలాగా ఉండాలని లేదు. సో, ఎవరి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళుంటే బట్ కొన్ని సింక్ అవుతాయన్నమాట. ఇంకా ఎక్స్‌పీరియన్స్ అనమాట. కొంతమందికి సింక్ అవుతాయని చెప్పేసి నేను ఈ వీడియోస్ చేయాలనుకున్నా. ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్. అలా మొత్తానికి సక్సెస్‌ఫుల్‌గా నా ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్ అయిపోయింది. ఇంకా ఇంకొక వితిన్ 1 మంత్, 1 మోర్ మంత్ అయితే నా బేబీ వచ్చేస్తారనమాట. ఇంకా వెయిటింగ్ అనమాట. ఈగర్‌లీ వెయిటింగ్ నా బేబీ కోసం. చాలా వెయిటింగ్ అనమాట. ఇంకొక 1 మంత్ కష్టపడితే ఎయిత్ మంత్‌లో కొంచెం ఇబ్బందులుంటాయి ఇంకా కొంచెం. కొన్ని కొన్ని ఫేస్ చేస్తున్నా నేను గూడా. బట్ చూద్దాం ఎప్పటి వరకు ఏంటి ఎలా వస్తుందని. బికాజ్ కొంచెం బ్యాక్ పెయిన్ అని కొంచెం ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉంటాయి తప్పదింకా. మదర్ అన్నాక ఆహ్, ఇలాంటివి ఫేస్ చేయాలనమాట. సో, మొత్తానికి నా ప్రెగ్నెన్సీ ఎండ్ అయిపోతుంది. ఇంకొక వితిన్ 1 మంత్‌లో. సో, నేను ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను ఆ బేబీ కోసం. సో, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వన్ మోర్ థింగ్ చాలా భయమవుతుంది ఫస్ట్ థింగ్. అంటే లైక్ ఎలా అవుతుంది? ఏంటి? అని. ఆహ్, అది అయ్యేదాకా మనకు తెలీదు. ఎలా అవుతుంది? ఏంటి? అని. మనం కేర్ తీసుకునేది తీసుకోవాలి. అన్నీ చేసుకోవాలనమాట. అండ్ ఆల్సో ఇప్పుడు ఏంటంటే లైక్ ఎయిత్ మంత్ కాబట్టి కొంచెం ఇంకా కేర్‌ఫుల్‌గా ఉండాలంట. ఇప్పుడు అందుకే ఎక్సర్సైజ్ అవి చేయట్లేదు. నైన్త్ మంత్ వచ్చాక అప్పుడు మళ్ళీ ఎక్సర్సైజ్ అవన్నీ చేయాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదు. జస్ట్ నార్మల్‌గా వాకింగ్ ఎక్కువ చేస్తున్నాను. వాకింగ్ ఎక్కువ చేయాలి ఎయిత్ మంత్‌లో. ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు ఎయిత్ మంత్‌లో. బికాజ్ ఏదో సంథింగ్ అన్నారు మరి. ఎందుకో తెలీదు. బట్ ఎయిత్ మంత్స్ అయితే చాలా కేర్‌గా ఉండాలంట. సో, ఇంకొక 1 మంత్ అయితే నా బేబీ బయటికొచ్చేస్తుంది. అప్పుడు ఆహ్, అండి అంటే లైక్ లైక్ ఇప్పుడే నాకు హ్యాపీనెస్ వచ్చేస్తుందనమాట బేబీ అనగానే. బికాస్ చిన్న చిన్న బేబీ అదొక క్యూట్ అండ్ లిటిల్ స్వీట్ మూమెంట్స్ కదా! సో, చాలా బాగా అనిపిస్తుంది. అంటే తలుచుకుంటేనే అబ్బా! అనిపిస్తుందనమాట. సో, ఇంక ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఇంకెంత బావుంటుందో అని చెప్పేసి అలా గూడా ఉంది. సో, ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ మై బేబీ. ఆహ్, సో, మీరు కూడా అసలు భయపడనవసరం లేదు. జస్ట్ అంతే అలా డేస్ అలా వెళ్ళిపోతాయి. అసలు నాకైతే 8 మంత్స్ అప్పుడే అయిపోయాయా అన్నట్టుంది తెలుసా! అసలు ఎప్పుడు మ్యారేజ్ అయింది? ఎప్పుడు 8 మంత్స్ అయిపోతున్నాయి అని నేనైతే ఇంకా అసలు నేను మా వారైతే అదే అనుకుంటాం. ఇంత డేస్ ఏంటి ఇంత ఫాస్ట్‌గా డాక్టర్ గూడా అన్నారు. "అసలు నువ్వు చాలా ఫాస్ట్‌గా 8 మంత్సా అప్పుడే నీకు ఇంత ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నాయి" అని గూడా అంటున్నారు. అసలు నాకే తెలిసింది ఇంత ఫాస్ట్‌గానా అని జెప్పేసి. సో, అలా మొత్తానికి సక్సెస్‌ఫుల్‌గా నా సెకండ్ ట్రైమిస్టర్, ఫస్ట్ ట్రైమిస్టర్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు థర్డ్ ట్రైమిస్టర్‌లో ఉన్నాను. థర్డ్ ట్రైమిస్టర్ గూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవ్వాలనే కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఎవరైనా ఉంటే అసలు భయపడనవసరం లేదు. అలా ఎళ్ళిపోతా ఉంటాయి.
ఫుడ్ మంచిగా తీసుకోండి. హిమోగ్లోబిన్ 12% అయినా ఉండాలి అట్లీస్ట్ పర్సన్కి. బికాస్ నాకు ఇంకా పెంచుకోవాలి. ఇంకా హిమోగ్లోబిన్ నాకు 10% వరకే వచ్చింది. ఇంకా 2% పెంచుకోవాలి నేను. అందుకని ఇంకా ఫుల్గా ఫుడ్ తింటున్నాను. అండ్ ఇప్పుడు 8 మంత్స్లో ఏంటంటే బేబీ ప్రోటీన్ ఇప్పుడు వెళ్తుంది అనమాట బేబీకి. సో మనం ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. లైక్ ఫిష్, అంటే నాన్ వెజ్ తినే వాళ్ళు ఫిష్ అలా తీసుకోవాలి. నేను నాన్ వెజ్ తినను కాబట్టి ఓన్లీ లీఫీ అంటే లైక్ ఒక డ్రై ఫ్రూట్స్, క్యాష్యూ నట్స్, వాల్నట్స్, ఇంకా ప్రోటీన్ ఫుడ్ మంచిగా తీసుకుంటున్నాను. సో మొత్తానికి ఇలా అయిపోయిందనమాట. అయిపోతుంది కూడా. నా ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్ అయితే ఇలా అయిపోయింది. థర్డ్ ట్రైమిస్టర్ ఇంకొక 1-2 మంత్స్లో అది కూడా ఎలా ఎక్స్పీరియన్స్ ఉందో చూపిస్తాను, చెప్తాను మీ అందరికీ. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.